నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పిఏసిఎస్ పార్టీలో రబీ మొక్కజొన్నలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుండి మక్కలు కొనుగోలు చేస్తున్నామని కార్యదర్శి ఏ వెంకటయ్య తెలిపారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ లో 388 మంది రైతుల నుంచి 35,203 బస్తాలు మక్కలు కొనుగోలు చేసి 23,431 బ్యాగులను గోదాంకు తరలించామని, మక్కలు మద్దతు ధర క్వింటాల్ కి 2,400 ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఆచారపల్ల గ్రామం మాది సంగం మండలం. ఇక్కడికి నేను 8 ఎకరాల శాతం ఉన్నాను. కొంతవరకు కాంట అయిపోయింది, కొంతవరకు కాంట ఆగింది. ఆ కాంట ఎందుకు ఆగిందంటే లారీలు అందక లోడింగ్ పోక వీళ్ళు కాంట ఆపేశారు. వాళ్ళదేం తప్పులేదు, ఇక్కడ ఉన్న అధికారులు కూడా తప్పేం లేదు. కాబట్టి లారీలు సక్రమంగా ఒక రోజుకు 4-5 లారీలు పంపిస్తే కాంట సక్రమంగా జరుగుతుంది. ఏ ఆసామికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా సక్రమంగా మంచిగా వచ్చి కాంట పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వేసుకుంటుంటా. నేను రైతుని, మొక్కజొన్న రైతుని. ఇక్కడ ఐకేపీ పెట్టడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే బయట దళారులు 1,500 నుంచి 1,800 వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ ఐకేపీలో 2,400 మంచి రేటు ఉన్నది. రైతుకు లాభం రావాలంటే ఐకేపీకి తెచ్చుకోవడమే చాలా లాభకరంగా ఉంటుంది రైతుకు. కాబట్టి నేను ఒక 5 ఎకరాలు మొక్కజొన్న వేసిన, ఐకేపీలో తెచ్చిన. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. లారీలు కూడా తొందరగానే వచ్చినాయి. ఇంతకుముందు తొందరగానే కాంటాలు అయ్యి తొందరగానే పోయినాయి, కానీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి కొద్దిగా లారీలు రాకపోవడం చాలా టైట్ అవుతుంది. రైతులు మొక్కజొన్నలు అనుకూలంగా తెచ్చి ఇక్కడ పోస్తున్నారు కాబట్టి జాగా లేకుండా అయింది. కాబట్టి పక్కన వేరే ల్యాండ్ తీసుకొని కూడా సార్ వాళ్ళు కూడా, చైర్మన్ వాళ్ళు కూడా రైతులను కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇట్నే కొనసాగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.